బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి అయితే తన కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసింది. నేను ఎప్పుడు నా కెపాసిటీ కంటే ఎక్కువగానే వర్క్ చేశాను, కానీ ఒక టైంలో ఆపర్చునిటీస్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది అంటూ తన స్ట్రగుల్ డేస్ని అయితే గుర్తు చేసుకుందామె. ప్రస్తుతం కంగనా నటించిన భారత భాగ్య విధాత మూవీ రిలీజ్కి అయితే రెడీగా ఉంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ జర్నీ గురించి ఓపెన్ గా మాట్లాడారు కంగనా. ఫ్యాషన్ మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నాకు ఆఫర్స్ రాని రోజులున్నాయి. అప్పుడు నేను నన్ను నేనే క్వశ్చన్ చేసుకున్నాను, నాకెందుకు వర్క్స్ రావడం లేదు, నేను ఇంకా బెటర్గా చేయాలా అని చాలా ఆలోచించేదాన్ని. అంతేకాదు, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదని, రైట్ పీపుల్ రైట్ గైడెన్స్ కూడా అవసరమని అయితే చెప్పారు. కొంతమంది ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవ్వడం వల్లే కమర్షియల్ సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. ఇక తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతూ కంగనా, నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అందరూ మిస్ వరల్డ్స్ విన్నర్స్, అలానే సూపర్ మోడల్స్, గ్లామర్ స్టార్స్ అయితే ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నేను చాలా నార్మల్ గర్ల్ని, కానీ అదే నాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయిందని చెప్పింది. క్వీన్ తను వెట్స్ మను రిటర్న్స్, గ్యాంగ్స్టర్, ఫ్యాషన్ లాంటి సినిమాల్లో కామన్ గర్ల్ పాత్రలు చేయడం వల్లే ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యానని తెలిపింది. నా న్యాచురల్ యాక్టింగే నా స్పెషాలిటీ అని గుర్తించాను, అందుకే దానిపై ఫోకస్ పెట్టాను అని చెప్పింది. ఇక భారత భాగ్య విధాత మూవీ గురించి మాట్లాడుతూ, ఇండియా 2008లో జరిగిన ఉగ్రదాడుల సమయంలో దేశాన్ని నిశ్శబ్దంగా కాపాడిన నర్సెస్, అలానే వార్డ్ బాయ్స్ లాంటి హీరోస్ కథను ఈ సినిమా ద్వారా చూపిస్తున్నామని తెలిపింది. ప్రపంచమంతా హీరోల కోసం వెతుకుతుంది, కానీ నిజమైన హీరోలు మన చుట్టూనే ఉంటారనే పవర్ఫుల్ మెసేజ్ అయితే ఈ సినిమాలో ఉంటుందని చెప్పింది. కంగనా స్ట్రగుల్ స్టోరీ చూసిన తర్వాత ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా స్ట్రగుల్స్ ఆగవు, కానీ గివప్ అవ్వకుండా కంటిన్యూ అయితేనే హిస్టరీని క్రియేట్ చేయగలం.